నమస్తే ఫ్రెండ్స్. ఖత్తర్లోని రసరఫాన్ గ్యాస్ ప్లాంట్లో భారీ పేలుడు, 54 మందికి గాయాలు, 18 మంది అయితే గల్లంతయ్యారు. టాపిక్లోకి వెళ్తే ఖత్తర్లోని రసరఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో ఉన్న ప్రధాన గ్యాస్ ప్రాసెసింగ్ కేంద్రంలో భారీ పేలుడైతే సంభవించింది. ఈ సంఘటనలో కనీసం 54 మంది గాయపడగా మరో 18 మంది గల్లంతైనట్టు అధికారులు అయితే వెల్లడించారు. ఆదివారం సాయంత్రం రసరఫాన్ ఇండస్ట్రియల్ సిటీలోని బుర్జాన్ లోకల్ గ్యాస్ సప్లై ఫెసిలిటీలో పనులు ప్రారంభిస్తున్న సమయంలో ఈ పేలుడు జరిగినట్టు ఖత్తర్ ఎనర్జీ అయితే వెల్లడించింది. పేలుడు అనంతరం భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో ఎమర్జెన్సీ సేవా బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలైతే చేపట్టాయి. ఖత్తర్ ఎనర్జీ ప్రకారం ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి అయితే తీసుకొచ్చారు. అయితే ఈ ప్రమాదంలో 54 మందికి గాయాలయ్యాయి. 18 మంది కనిపించకుండా పోయినట్లయితే సమాచారం వస్తుంది. గల్లంతైన వారిని గుర్తించేందుకు ఖత్తర్ ఇంటర్నేషనల్ సర్చ్ అండ్ రెస్క్యూ గ్రూప్, సివిల్ డిఫెన్స్ బృందాలతో కలిసి విస్తృతంగా తనిఖీలైతే నిర్వహిస్తున్నారు. ఖత్తర్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ సంఘటనలో టెక్నికల్ యాక్సిడెంట్ గా అయితే పేర్కొంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి గ్యాసులు లీకేజ్ కాలేదని ఖత్తర్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే స్పష్టం చేసింది. అయితే పేలుడు కారణంగా బుర్జాన్ గ్యాస్ ఫెసిలిటీకి ఎంత భారీ నష్టం జరిగిందన్న విషయంపై ఇంకా అధికారులు ఎలాంటి సమాచారాన్ని అయితే వెల్లడించలేదు. ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం రసరఫాన్ ప్రాంతంలో జరిగిన ఈ పేలుడు శబ్దం దోహాలోని కొన్ని ప్రదేశాల్లో వినిపించినట్టయితే సమాచారం. దీంతో కొద్దిసేపు స్థానిక ప్రజలు ఆందోళన అయితే పడ్డారు. అయితే అధికారులు ఈ ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్న దానిపై విస్తృతంగా విచారణ అయితే ప్రారంభించారు. సాంకేతిక లోపమా లేదా మరేదైనా కారణం అనే అంశంపై నిపుణులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మనం అందరం ఆశిద్దాము. గల్లంతైన 18 మంది సురక్షితంగా బయటపడాలని మనం దేవుని అయితే ప్రార్థిద్దాం. ఖత్తర్ మరియు గల్ఫ్ దేశాలకు సంబంధించిన తాజా వార్తల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన తెలుగు వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి.